తమ్ముడా, సేవకుడా, ఒక చిన్న గ్రామంలో నువ్వు చేస్తుండొచ్చు. నువ్వు బ్రతికాలం మొత్తం కష్టపడి ఒక 100 మందినే సంపాదించుండొచ్చు. కానీ ఆ 100 మంది నీకు కిరీటం అవుతుంది. అక్కడ నీ లైఫ్ వ్యర్థం కాలా. ఒక మారుమూలకు పోయావు, తిన్నావో తినలేదో, ఎలాంటి జీవితం అనుభవించావో, 4 ఆత్మల కోసం నీ జీవితం అంకితం చేసి కష్టపడ్డావు. రా నా కుమారుడు అని చెప్పి దేవుడు పిలిచి నేను ఎత్తిన కిరీటం పెడతాడు రేపు అక్కడ. నేను భూమి మీదకి పంపించినందుకు వ్యర్థం కాలేదు నీ జీవితం. రా రా నా కుమారి, రా. నా మాటలు విన్నావు, అర్థం చేసుకున్నావు, కదిలే దేవాలయంలాగా నాకు నిలయమయ్యావు, నన్ను నీలో నిలుపుకున్నావు, సమాజాన్ని ప్రభావితం చేశావు. తెలియనప్పుడు చీకట్లో బ్రతికినా తెలిసిన తర్వాత గొప్ప మార్పు నీలో చూశాను. నా సాక్షిగా ఉన్నావు. రా 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 అని పిలిచి నిన్ను దగ్గరకు తీసుకొని నిన్ను ముద్దాడి నేను ఎత్తిన అతిశయ కిరీటమై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టం నా తండ్రికి తెలుసు. ఆయన అన్నాడు ప్రకటనలో, నీ కష్టమును నేను ఎరుగుతును, నీ సహనమును నేను ఎరుగుతును. నువ్వు ఎంత భరిస్తున్నావో నాకు తెలుసు.